హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం పీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ టాప్ 50 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనేది 1969 ఆగస్టు 15న స్థాపించబడింది. ఎవరి యొక్క చొరవతో స్థాపించబడింది అంటే విక్రమ్ సారాభాయ్ యొక్క చొరవతో ఇది స్థాపించబడింది. సో అంతకుముందు దీన్ని ఏమని పిలిచేవారు? ఇన్కోస్పార్ అని పిలిచేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్రోను అంతకుముందు ఇన్కోస్పార్ అని పిలిచేవారు. ఎవరి చొరవతో ఏర్పడిందంటే విక్రమ్ సారాభాయ్ చొరవతో 1969 ఆగస్టు 15న దీన్ని ఏర్పాటు చేయడం లేదా స్థాపించడం జరిగింది. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడుందంటే మనకి బెంగుళూరులో ఉంది. కర్ణాటక యొక్క రాజధాని అయినటువంటి బెంగుళూరులోని అంతరిక్ష భవన్‌లో ఉంది. అంతరిక్ష భవన్‌లో ఉంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారత అంతరిక్ష పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? భారత అంతరిక్ష పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే విక్రమ్ సారాభాయిని పిలుస్తాం. ఎందుకంటే ఇస్రో ఏర్పడడానికి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏర్పడడానికి మూల కారణం ఎవరు? విక్రమ్ సారాభాయ్. ఎప్పుడు ఏర్పడింది? 1969 ఆగస్టు 15న ఏర్పడింది. సో ఇది ఏర్పడడానికి మూల కారకుడు కాబట్టి ఆయన్ని మనం భారత అంతరిక్ష పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది? భారతదేశం ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం యొక్క పేరు ఏంటంటే ఆర్యభట్ట. ఆర్యభట్ట అనేది భారతదేశం ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం యొక్క పేరుగా చెప్తాం. భారతదేశానికి చెందినటువంటి ప్రాచీన ఖగోళ మరియు గణిత శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్ట యొక్క పేరు మీదుగా దీనికి ఈ పేరు అనేది పెట్టడం జరిగింది. ఆయన యొక్క గౌరవార్థం ఈ పేరు అనేది పెట్టడం జరిగింది. ఎప్పుడు ప్రయోగించారు? 1975లో ఏప్రిల్ 9న రష్యా యొక్క సహకారంతో దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒక విషయం ఫ్రెండ్స్, మనం తీసుకున్నటువంటి ఈ 50 ఎంసీక్యూస్ అనేవి మనం 7000 ఎంసీక్యూస్ నుంచి మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నటువంటి 7000 ఎంసీక్యూస్ సిరీస్ మెటీరియల్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. చాలా మంది శాంపిల్ మెటీరియల్ అడుగుతున్నారు. దానికోసం అని చెప్పి ఈ 50 ఎంసీక్యూస్ని మనం తీసుకోవడం జరిగింది. సో మీకు ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మనం 7000 ఎంసీక్యూస్ మెటీరియల్ని ప్రింట్ ఆప్షన్తో కేవలం 199 రూపీస్కే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు 100% సిలబస్ని కవర్ చేస్తూ అంటే జీకే కానివ్వండి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, ఈ రెండింటిని కవర్ చేస్తూ మనం 7000 ఎంసీక్యూస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ రకమైన పోస్ట్‌కి ప్రిపేర్ అవుతున్నా, జూనియర్ అసిస్టెంట్‌కి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఎగ్జామినర్‌కి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ప్రాసెస్ సర్వర్‌కి ప్రిపేర్ అవుతున్నా, ఆఫీస్ సబార్డినేట్‌కి ప్రిపేర్ అవుతున్నా, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటటువంటి మెటీరియల్. ఒకవేళ మీకు జనరల్ ఇంగ్లీష్ లేదనుకోండి, ఈ జీకే అనేది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. కేవలం 199 రూపీస్ మాత్రమే మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్, మీ యొక్క ప్రత్యర్థికి మీరు కాంపిటీషన్ ఇవ్వాలంటే తప్పనిసరిగా మీ దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్ ఏంటంటే ఈ 7000 ఎంసీక్యూస్ మెటీరియల్. సో తప్పకుండా తీసుకోండి. ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. మీకు ఐ స్ట్రెయిన్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి తప్పకుండా ప్రింట్ తీసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. సో ఒకవేళ మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే మీకు కేవలం 199 రూపీస్‌కే ఫుల్ వీడియో కోర్స్ అనేది జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి, అదేవిధంగా జీకేకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్‌లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ కేవలం 99 రూపీస్‌కే జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మనకి అందుబాటులో ఉంది. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో ఇక్కడ ఆర్యభట్ట అనేది ఎప్పుడు ప్రయోగించారు? 1975 ఏప్రిల్ 19న, 9 కాదు ఏప్రిల్ 19న ప్రయోగించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 ఏ సంవత్సరంలో జరిగింది? ఇస్రో ప్రయోగించినటువంటి చంద్రయాన్-1 అనేది ఏ సంవత్సరంలో నిర్వహించారు అంటే 2008 అక్టోబర్ 22న మనకి చంద్రయాన్-1ను ప్రయోగించడం జరిగింది. సో ఏ రాకెట్ ద్వారా?
పిఎస్ఎల్వి C11 అనే రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. దేనికోసం ప్రయోగించారు మరి అంటే చంద్రుని పైన నీటి జాడలు తెలుసుకోవడానికి. చంద్రుని పైన నీటి జాడలు తెలుసుకోవడానికి 2008 అక్టోబర్ 22న చంద్రయాన్ 1 పిఎస్ఎల్వి C11 అనే రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎప్పుడు ల్యాండ్ అయింది? చంద్రయాన్ 3 అనేది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై ఎప్పుడు ల్యాండ్ అయింది అంటే 2023 ఆగస్టు 23న దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయింది. అందుకే మనం ఈ ఆగస్టు 23ని ఏమని జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటాం, లేదా నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం. దేన్ని? ఆగస్టు 23ని. ఎందుకు అంటే మనకి చంద్రయాన్ 3 అనేది ఆ డేట్ నే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయింది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3 ల్యాండర్ పేరు ఏమిటి? చంద్రయాన్ 3 ల్యాండర్ పేరు ఏంటంటే విక్రమ్. ఓకేనా, చంద్రయాన్ 3 యొక్క ల్యాండర్ పేరు ఏంటి? విక్రమ్. సో ఎందుకు ఈ పేరు పెట్టారు అంటే మన భారత అంతరిక్ష పితామహుడు అయినటువంటి విక్రమ్ సారాభాయ్ యొక్క గౌరవార్థం దానికి విక్రమ్ అనే పేరు పెట్టడం జరిగింది. చంద్రయాన్ 3 ల్యాండర్ పేరు ఏంటంటే విక్రమ్. ఓకేనా, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3 రోవర్ పేరు ఏమిటి? చంద్రయాన్ 3 యొక్క రోవర్ పేరు ఏంటంటే ప్రజ్ఞాన్ అనేది చంద్రయాన్ 3 రోవర్ యొక్క పేరు. ఓకేనా, సో ల్యాండర్ నుంచి బయటకు వచ్చి చంద్రుని ఉపరితలం పైన తిరుగుతూ పరిశోధనలు చేసినటువంటి 6 చక్రాల రోబోటిక్ ని మనం ఏమంటామంటే ప్రజ్ఞాన్ అంటాం. సో ఇక్కడ ప్రజ్ఞ అంటే ఏంటి? జ్ఞానం లేదా తెలివి అని అర్థం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3ని ప్రయోగించిన రాకెట్ పేరు ఏమిటి? చంద్రయాన్ 3ని ప్రయోగించినటువంటి రాకెట్ పేరు ఏంటంటే LVM-3M4 అనేది చంద్రయాన్ 3ని ప్రయోగించినటువంటి రాకెట్ పేరుగా చెప్తాం. సో అంతకుముందు దీన్ని ఏమని పిలిచేవారు? జిఎస్ఎల్వి MK3 అని పిలిచేవారు. దీన్నే ఏమని పిలుస్తారంటే ఫ్యాట్ బాయ్ లేదా బాహుబలి అని పిలుస్తారు. దాని యొక్క సామర్థ్యాన్ని పురస్కరించుకొని ఫ్యాట్ బాయ్ లేదా బాహుబలి అని కూడా పిలుస్తారు. దేన్ని? LVM-3M4ని. సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఇస్రో పంపిన మొదటి మిషన్ పేరు ఏమిటి అంటే ఆదిత్య L1. సూర్యుడిని అధ్యయనం చేయడానికి, ఓకేనా, సూర్యుని పైన ఉన్నటువంటి వాతావరణాన్ని కానివ్వండి, దానిపైన ఉన్నటువంటి కరోనా యొక్క పొరను కానివ్వండి, నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి సౌర గాలులను అధ్యయనం చేయడానికి భారతదేశం పంపినటువంటి మిషన్ పేరు ఏంటంటే మనకి ఆదిత్య L1 అనేది భారతదేశం నిర్వహించినటువంటి మిషన్ గా చెప్తాం. దేనికోసం? సూర్యుని పైన అధ్యయనం చేయడం కోసం. సూర్యుని పైన వాతావరణం కానివ్వండి, అక్కడ ఉండే సౌరగాలులు కానివ్వండి, నెక్స్ట్ కరోనా, దాని యొక్క సూర్యుని యొక్క పొర అయినటువంటి కరోనా పైన ప్రయోగాలు చేయడం కోసం దీన్ని ప్రయోగించారు. సో ఇది భూమి నుండి ఎంత దూరం ఉంటుంది? 15 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లాంగ్ రేంజ్ పాయింట్ L1లో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇస్రో ప్రయోగించిన మంగళయాన్ ఏ సంవత్సరంలో జరిగింది? ఇస్రో ప్రయోగించినటువంటి మంగళయాన్ అనేది లేదా మామ్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్ అంటాం. మంగళయాన్ని మనం మామ్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్ అంటాం. ఏ సంవత్సరంలో జరిగింది అంటే 2013 నవంబర్ 5న జరిగింది. 2013 నవంబర్ 5న జరిగింది. దేనిపైన పరిశోధనల కోసం? అంగారక గ్రహం పైన పరిశోధన కోసం భారతదేశం పంపినటువంటి మిషన్ పేరే మనకి మంగళయాన్ అని చెప్తాం. సో ఏ రాకెట్ ద్వారా? పిఎస్ఎల్వి C25 అనే రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఈ ఉపగ్రహం అనేది కక్షలోకి ఎప్పుడు చేరింది అంటే 2014 సెప్టెంబర్లో ఇది కక్షలోకి చేరింది. ఓకేనా, సో తొలి ప్రయత్నంలోనే అంగారకుడి పైకి చేరుకున్నటువంటి ఏకైక దేశంగా భారత్ నిలిచిందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ పేరు ఏమిటి? భారతదేశం యొక్క స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ పేరు ఏమిటి అంటున్నాడు. ఇండిజినస్ నావిగేషన్ సిస్టమ్. ఓకేనా, భారతదేశం యొక్క ఇండిజినస్ నావిగేషన్ సిస్టమ్ పేరు ఏంటంటే నావిక్ అనేది భారతదేశం యొక్క స్వదేశీ నావిగేషన్ సిస్టమ్. సో దీన్నే మనం ఏమంటామంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ అంటాం. సో దీని యొక్క పరిధి ఎంత?
1500 కిలోమీటర్లు. దీని యొక్క పరిధి 1500 కిలోమీటర్లు. సో ఇంతకుముందు నావిక రాకముందు మనం ఏ నావిగేషన్ సిస్టమ్‌ని ఉపయోగించేవాళ్ళం అంటే అమెరికాకు చెందినటువంటి జీపీఎస్ అనే నావిగేషన్ సిస్టమ్‌ని ఉపయోగించేవాళ్ళం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి తిరుపతి జిల్లా శ్రీహరికోటలో మనకి ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఉంది. ఇది దేనికి సంబంధించింది? అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించినటువంటి కేంద్రంగా చెప్తాము. నెక్స్ట్ క్వెషన్, భారతదేశంలో క్షిపణులను అభివృద్ధి చేసే సంస్థ ఏది? భారతదేశంలో క్షిపణులను అభివృద్ధి చేసే సంస్థ ఏంటంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది భారతదేశంలో క్షిపణులను అభివృద్ధి చేస్తుంది. క్షిపణులను అభివృద్ధి చేస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వెషన్, డిఆర్డిఓ ఎప్పుడు స్థాపించబడింది? డిఆర్డిఓ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1958లో స్థాపించబడింది. ఓకేనా. సో 1958లో డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ అదేవిధంగా మరికొన్ని సంస్థలను కలిపి డిఆర్డిఓను ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. సో దీని యొక్క నినాదం ఏంటంటే బలస్య మూలం విజ్ఞానం. బలస్య మూలం విజ్ఞానం అనేది డిఆర్డిఓ యొక్క నినాదంగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్, భారత క్షిపణి పితామహుడు ఎవరు? భారత క్షిపణి పితామహుడు ఎవరు అంటున్నాడు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అగ్ని, పృథ్వీ వంటి శక్తివంతమైనటువంటి స్వదేశీ క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఆయనకి భారత క్షిపణి పితామహుడు అనే గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, అగ్ని క్షిపణి ఏ రకమైనది? అగ్ని క్షిపణి అనేది మనకి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించేటటువంటి క్షిపణిగా చెప్తాము. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అగ్ని క్షిపణి అనేది ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించేటటువంటి క్షిపణిగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్, ఆకాశ్ క్షిపణి ఏ రకమైనది? ఆకాశ్ క్షిపణి ఏ రకమైనది అంటే ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించేటటువంటి క్షిపణిగా చెప్తాం. సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణిగా చెప్తాము. ఓకేనా. శత్రు విమానాలను లేదా క్షిపణులను నేల మీద నుంచి ప్రయోగించి గాలిలోనే ధ్వంసం చేయడం కోసం ఈ ఆకాశ క్షిపణి వ్యవస్థను ఉపయోగిస్తారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, నాగ్ అనేది ఏ రకమైన క్షిపణి? నాగ్ అనేది ఏ రకమైనటువంటి క్షిపణి అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడానికి నాగ్ క్షిపణిని ఉపయోగిస్తారు. ఓకేనా. సో శత్రువుల యొక్క యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడం కోసం నాగ్ క్షిపణిని ఉపయోగిస్తారు. ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే ఫైర్ అండ్ ఫర్గెట్ అనే సూత్రం ఆధారంగా ఇది పనిచేస్తుంది. అంటే ప్రయోగించి మర్చిపోండి, అదే లక్ష్యాన్ని చేరుకుంటుంది అనే సూత్రం పైన ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ క్వెషన్, బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ఏ దేశంతో కలిసి అభివృద్ధి చేసింది? వెరీ 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 ఇంపార్టెంట్. బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ఏ దేశంతో కలిసి అభివృద్ధి చేసింది అంటే మనకి రష్యాతో కలిసి, భారత్ రష్యాతో కలిసి బ్రహ్మోస్ అనే క్షిపణిని అభివృద్ధి చేసింది. ఓకేనా. సో భారత్లో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది అదేవిధంగా రష్యాకి చెందినటువంటి మాస్కోవా నదుల పేరు మీదుగా ఈ బ్రహ్మోస్ క్షిపణికి ఆ పేరు అనేది పెట్టడం జరిగింది. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, బ్రహ్మోస్ అనేది ఏ రకమైన క్షిపణి? బ్రహ్మోస్ అనేది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. బ్రహ్మోస్ అనేది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీని యొక్క వేగం అనేది ధ్వని వేగం కంటే కూడా 2.8 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్, అస్త్ర క్షిపణి ఏ రకమైనది? అస్త్ర క్షిపణి అనేది గాలి నుండి గాలిలోకి ప్రయోగించేటటువంటి గాలిలోకి ప్రయోగించేటటువంటి క్షిపణిగా చెప్పొచ్చు. ఎయిర్ టు ఎయిర్ అంట. ఎయిర్ టు ఎయిర్ టైప్ ఆఫ్ క్షిపణిగా చెప్తాం. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఏది? భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌకగా చెప్తాము. సో భారతదేశంలో మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ చేత రూపొందించబడినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో పనిచేసేటటువంటి వాహక నౌకే మనకి ఐఎన్ఎస్ విక్రాంత్గా చెప్తాం. భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ సబ్మెరైన్ లేదా జలంతర్గామి ఏది అంటే
ఐఎన్ఎస్ అరిహంత్. భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ సబ్మెరైన్ ఏది అంటే ఐఎన్ఎస్ అరిహంత్. దీన్నే అణు జలంతర్గామి అని కూడా పిలుస్తాం. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటిదిగా చెప్తాం. సో దీంతో భారత్ న్యూక్లియర్ ట్రయాడ్ సరసన నిలిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే సో నీటి నుంచి, గాలి నుంచి, అదేవిధంగా నేల మీద నుండి అణుదాడి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేశాల యొక్క జాబితాలో భారత్ అనేది చేరింది దీని ద్వారా, ఐఎన్ఎస్ అరిహంత్ ద్వారా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను అభివృద్ధి చేసింది ఎవరు? తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను అభివృద్ధి చేసింది ఎవరంటే మనకి హాల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఏడిఏ మరియు హాల్ అనేవి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను రూపొందించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ అణుశక్తి పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని ఎవరిని పిలుస్తారు అంటే హోమీ జహంగీర్ బాబాను భారతదేశ అణుశక్తి పితామహుడిగా పిలుస్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో అణు ఇంధన కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి డాక్టర్ హోమీ జహంగీర్ బాబాను మనం అణుశక్తి పితామహుడిగా పిలుస్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి అణు రియాక్టర్ పేరు ఏమిటి? భారతదేశంలో మొదటి అణు రియాక్టర్ పేరు ఏంటంటే అప్సరా. ఓకేనా, భారతదేశంలో మొదటి అణు రియాక్టర్ పేరు ఏంటంటే అప్సరా. ఎప్పుడు ప్రయోగించారు? 1956లో ప్రయోగించారు. మొత్తం ఆసియా ఖండంలోనే మొట్టమొదటి అణు రియాక్టర్ ఏంటంటే అప్సరా అని చెప్తాం. ఎవరి సహకారంతో ప్రయోగించారు? బ్రిటన్ యొక్క సహకారంతో ప్రయోగించారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి అణు పరీక్ష పోఖ్రాన్ 1 కోడ్ నేమ్ ఏమిటి? భారతదేశం యొక్క మొదటి అణు పరీక్ష అంటే మనకి పోఖ్రాన్ 1 ఎప్పుడు చేశారు? 1974 మే 18న ఎక్కడ చేశారు? రాజస్థాన్లోని పోఖ్రాన్లో 1974 మే 18న భారతదేశం యొక్క మొట్టమొదటి అణు పరీక్ష అనేది చేయడం జరిగింది. ఓకేనా, సో దాన్నే మనం ఏమని పిలిచామంటే స్మైలింగ్ బుద్ధ అని పిలిచాం. ఓకేనా, బుద్ధ పౌర్ణమి రోజున దీన్ని ప్రయోగించడం ద్వారా అందుకే దానికి ఆ పేరు అనేది పెట్టడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ అణు పరీక్ష పోఖ్రాన్ 2 కోడ్ నేమ్ ఏమిటి? రెండవ అణు పరీక్ష ఏంటి మనకి? పోఖ్రాన్ 2. ఓకేనా, సో దానికి కోడ్ నేమ్ ఏంటి అంటాడు. సో ఎప్పుడు చేశారు ఈ ప్రయోగం? 1998లో చేశారు. 1998లో చేశారు. సో అప్పుడు ఉన్నటువంటి ప్రధాని ఎవరు? వాజ్పేయి. ఓకేనా, మొదటి అణు పరీక్ష టైంలో ఉన్నటువంటి ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ. రెండవ అణు పరీక్ష టైంలో ఉన్నది ఎవరంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి. సో దీన్ని ఏమని పిలిచేవారంటే కోడ్ నేమ్తో ఆపరేషన్ శక్తి అని పిలిచేవారు. సో దీని యొక్క కోడ్ నేమ్ ఏంటంటే ఆపరేషన్ శక్తి. ఎప్పుడు ప్రయోగించారంటే 1998లో. ఓకేనా, సో అది కూడా మనకి రాజస్థాన్లోనే పోఖ్రాన్ నుంచి ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్న గనులు ఏవి? భారతదేశంలో యురేనియం నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నటువంటి గనులు ఏంటంటే జాదుగూడ, జార్ఖండ్లో ఉన్నటువంటి జాదుగూడ గనులలో మనకి యురేనియం నిల్వలు అనేవి అత్యధికంగా ఉన్నాయని చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు 3 దశల అణు కార్యక్రమంలో 3వ దశలో ఉపయోగించే ఇంధనం ఏమిటి? భారతదేశపు 3 దశల అణు కార్యక్రమంలో 3వ దశలో ఉపయోగించే ఇంధనం ఏంటి అంటారు? 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. సో 3వ దశలో ఉపయోగించే ఇంధనం ఏంటంటే థోరియం. ఓకేనా, సో హోమీ బాబా రూపొందించినటువంటి 3 దశల అణు కార్యక్రమంలో 3వ దశలో మనం ఏ ఇంధనాన్ని ఉపయోగిస్తామంటే థోరియాన్ని ఉపయోగిస్తాం. ఈ థోరియం యొక్క నిల్వలు భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి అంటే కేరళ, తమిళనాడు తీరంలో ఉన్నటువంటి మోనజైట్ ఇసుకలో అత్యధికంగా ఉన్నాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో యొక్క వాణిజ్య విభాగం పేరు ఏమిటి? ఇస్రో యొక్క వాణిజ్య విభాగం పేరు ఏమిటంటే ఆర్టెక్స్ కార్పొరేషన్ మరియు ఎన్ఎస్ఐఎల్. అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఇస్రో యొక్క వాణిజ్య విభాగంగా చెప్తాము. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి ఎడ్యుకేషనల్ శాటిలైట్ ఏది? భారతదేశం యొక్క మొదటి ఎడ్యుకేషనల్ శాటిలైట్ ఏదంటే ఎడ్యుసాట్ అనేది భారతదేశం యొక్క మొదటి ఎడ్యుకేషనల్ శాటిలైట్గా చెప్తాము. సో ఎప్పుడు ప్రయోగించారు? 2004లో ప్రయోగించారు. సో దేనికోసం? భారతదేశంలో దూర విద్యను, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ను
దేశవ్యాప్తంగా విస్తృతపరచడం కోసం, సులభతరం చేయడం కోసం ఈ ఎడ్యుసాట్ అనే శాటిలైట్‌ను ప్రయోగించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ పరం సిరీస్ కంప్యూటర్లు ఏ రకమైనవి? పరం సిరీస్ కంప్యూటర్లు అనేవి మనకి సూపర్ కంప్యూటర్లు సంక్లిష్టమైనటువంటి వాతావరణ అంచనాలు, నెక్స్ట్ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించినటువంటి అధ్యయనాలు కానివ్వండి, సో వాటి కోసం సీడాక్ వారు రూపొందించినటువంటి పరం 800 అనేది భారతదేశానికి చెందినటువంటి సూపర్ కంప్యూటర్గా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ భారత సూపర్ కంప్యూటర్ పితామహుడు ఎవరు? భారత సూపర్ కంప్యూటర్ యొక్క పితామహుడు ఎవరంటే విజయ్ భట్కర్ మనకి భారత సూపర్ కంప్యూటర్ పితామహుడిగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్ భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు అనేవి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అంటే 1995 ఆగస్టు 15 1995 నుంచి భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు అనేవి ప్రారంభమయ్యాయి. దేని ద్వారా? విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ఇవి ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ను అమలు చేస్తున్న సంస్థలు ఏవి? నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ను అమలు చేస్తున్నటువంటి సంస్థలు ఏవి అంటే సీడాక్ మరియు ఐఐఎస్సి బెంగళూరు అనే సంస్థలు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ను అమలు చేస్తున్నటువంటి సంస్థలుగా చెప్తాం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ఐరావత్ అనేది ఏమిటి? ఐరావత్ అనేది మనకి ఏఐ సూపర్ కంప్యూటర్. ఐరావత్ అనేది ఏంటి? మనకి ఏఐ సూపర్ కంప్యూటర్. ఐరావత్ అనేది పూణేలోని సీడాక్ నెలకొల్పినటువంటి లేదా రూపొందించినటువంటి భారతదేశపు అత్యంత వేగవంతమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్గా చెప్తాం. ఇది ప్రపంచంలోని టాప్ 500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ లైఫై టెక్నాలజీ అంటే ఏమిటి? లైఫై టెక్నాలజీ అంటే ఏంటంటే లైట్ ఫిడిలిటీ. ఓకేనా, లైట్ ఫిడిలిటీ. సో మనకి ఇక్కడ వైఫై అనేది దేంతో పనిచేస్తుంది? రేడియో తరంగాల ద్వారా, రేడియో వేవ్స్ ద్వారా ఈ వైఫై అనేది పనిచేస్తుంది. కానీ లైఫై అనేది ఎల్ఈడి బల్బు నుంచి వచ్చే కాంతి కిరణాల ద్వారా, రేస్ ద్వారా పనిచేస్తుంది. సో దీన్ని మనం లైట్ ఫిడిలిటీ అంటాం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 5G టెక్నాలజీలో జీ దేనిని సూచిస్తుంది? ఎప్పుడైనా 1G కానివ్వండి, 2G కానివ్వండి, 3G కానివ్వండి, 4G కానివ్వండి, 5G కానివ్వండి, సో ఇందులో మనకి జీ అనేది జనరేషన్ని సూచిస్తుంది, అంటే తరాన్ని సూచిస్తుంది. మనం ఏ తరంలో ఉన్నాం ఇప్పుడు? 5G తరంలో ఉన్నాం, అంటే 5th జనరేషన్లో ఉన్నాము. ఓకేనా, సో జీ అనేది జనరేషన్ని సూచిస్తుంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడు ఎవరు? లేదా ఏఐ పితామహుడు ఎవరు? లేదా కృత్రిమ మేధస్సు పితామహుడు ఎవరని ఏ విధంగానైనా అడగొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ లేదా కృత్రిమ మేధస్సు యొక్క పితామహుడు ఎవరంటే జాన్ మెకర్తీ దీని యొక్క పితామహుడిగా చెప్తాం. సో యంత్రాలు మనుషుల ఆలోచించేటటువంటి మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని వివరించడం కోసం 1955లో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ప్రవేశపెట్టినటువంటి అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త జాన్ మెకర్తీ. ఆయన్ని మనం ఏఐ పితామహుడిగా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చాట్ జీపీటీని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? చాట్ జీపీటీని అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏదంటే మనకి ఓపెన్ ఏఐ అనే సంస్థ చాట్ జీపీటీని అభివృద్ధి చేసింది. దాన్ని మనం జనరేటివ్ ఏ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అనుమతించబడిన ఏకైక జన్యు మార్పిడి పంట లేదా జిఎం క్రాప్ ఏది అంటే బీటీ పత్తి. ఓకేనా, భారతదేశంలో అనుమతించబడినటువంటి ఏకైక జన్యు మార్పిడి పంట ఏంటంటే బీటీ పత్తిగా చెప్తాం. నెక్స్ట్ బీటీ అంటే ఏమిటి? బీటీ అంటే ఏంటంటే మనకి బ్యాసిల్లస్ తురింజినిసిస్ అంటాం, అంటే ఒక బ్యాక్టీరియా పేరు ఇది. ఓకేనా, సో బీటీ అనేది ఒక బ్యాక్టీరియా పేరుగా చెప్తాం. సో ఈ బ్యాక్టీరియా అనేది మనకి మట్టిలో సహజంగా ఉండేటువంటి బ్యాక్టీరియాగా చెప్తాము. సో పత్తికి పట్టే పురుగులను నాశనం చేసే ఒక రకమైనటువంటి ప్రోటీన్ను ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది, కాబట్టి దీనికి ఈ పత్తి రకానికి బీటీ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ దేనికి సంబంధించింది? క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ అనేది దేనికి సంబంధించింది అంటే జన్యు సవరణకు సంబంధించింది. ఇది అత్యంత ఖచ్చితత్వంతో డిఎన్ఏని కత్తిరించి అవాంఛిత జన్యువులను తొలగించి లేదా కొత్త వాటిని చేర్చే
జన్యు సవరణ సాంకేతికతగా చెప్తాము. వైద్య రంగంలో జెనెటిక్ వ్యాధులను నయం చేయడంలో ఇది ఒక విప్లవాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కోవిడ్-19 టీకా ఏది? అంటే కోవాక్సిన్. కోవాక్సిన్ అనేది భారతదేశపు మొట్టమొదటి కోవిడ్-19 టీకాగా చెప్తాము. సో ఎవరు డెవలప్ చేశారు దీన్ని అంటే హైదరాబాద్కు చెందినటువంటి భారత్ బయోటెక్ మరియు ఐసీఎంఆర్ సంస్థలు సంయుక్తంగా ఈ కోవాక్సిన్ రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్ఎల్వి రాకెట్లో ఉపయోగించే ఇంజిన్ ఏది? జిఎస్ఎల్వి రాకెట్లో ఉపయోగించే ఇంజిన్ ఏంటంటే మనకి క్రయోజనిక్ ఇంజిన్. క్రయోజనిక్ ఇంజిన్ను జిఎస్ఎల్వి రాకెట్లో ఉపయోగించడం జరుగుతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రధానంగా దేనికి వాడతారు? బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రధానంగా దేనికోసం ఉపయోగిస్తామంటే క్రిప్టో కరెన్సీ మరియు సురక్షిత డేటా స్టోరేజ్ కోసం ఉపయోగిస్తారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో చేపట్టబోయే మానవ సహిత యాత్ర పేరు ఏమిటి? ఇస్రో చేపట్టబోయే మానవ సహిత యాత్ర పేరు ఏంటంటే గగన్యాన్. ఓకేనా? సో భారత వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోకి తీసుకెళ్లి 3 రోజుల పాటు సురక్షితంగా ఉంచి అక్కడ నుంచి భూమిపైకి సురక్షితంగా తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర గర్భంలో పరిశోధనల కోసం భారత్ చేపట్టిన మిషన్ పేరు ఏమిటి? సముద్ర గర్భంలో పరిశోధనల కోసం భారత్ చేపట్టిన మిషన్ పేరు ఏంటంటే సముద్రయాన్. సో దేని ద్వారా? మత్స్య 6000 సబ్మెర్సిబుల్ ద్వారా దీన్ని చేపట్టడం జరిగింది. ఓకేనా? సో సముద్ర గర్భంలో పరిశోధనల కోసం భారత్ చేపట్టినటువంటి మిషన్ పేరు ఏంటంటే సముద్రయాన్. దేని ద్వారా అంటే మత్స్య 6000 సబ్మెర్సిబుల్ అనే జలాంతర్గామి ద్వారా దీన్ని చేపట్టడం జరిగింది. సో దేనికోసం అంటే సముద్రంలో ఉన్నటువంటి అరుదైన ఖనిజాలను కనుగొనడం కోసం, అదేవిధంగా సముద్రంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం పైన అధ్యయనం చేయడం కోసం ఈ సముద్రయాన్ అనే పరిశోధనను చేపట్టడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి టాప్ 50 క్వశ్చన్స్. సో మనం ఈ క్వశ్చన్స్ని 7000 MCQs నుంచి తీసుకోవడం జరిగింది. మీకు 100% సిలబస్ని కవర్ చేస్తూ జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్ని కవర్ చేస్తూ మనం ఈ 7000 MCQs మెటీరియల్ని ప్రింట్ ఆప్షన్తో కేవలం 199 రూపీస్కే ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్, మీ ప్రత్యర్థి కనుక మీరు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్ మీరు ప్రింట్ తీసుకొని ఐ స్ట్రెయిన్ అవ్వకుండా ప్రింట్ తీసుకొని చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకొని చదవడానికి ట్రై చేయండి. మీరు ఈ మెటీరియల్ కనుక చదివినట్లయితే కేవలం 20 డేస్ నుంచి 30 డేస్లో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు ఉన్నటువంటి టైంలో 3 to 4 టైమ్స్ కనుక మీరు రివైజ్ చేయగలిగితే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో తప్పకుండా తీసుకోండి. మీరు ఈ మెటీరియల్ అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మన యాప్లో కేవలం 199 రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది. సో దీంట్లో మనకి జీకే ఉంటుంది, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఓకేనా? మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.